ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరికీ శ్రీ విశ్వావసునామ ఉగాది పండుగ శుభాకాంక్షలు. చైత్రమాసంలోని శుక్లపక్షంలో వచ్చేటువంటి మొట్టమొదటి పండుగ ఇది. మన తెలుగువారి మొదటి పండుగగా ఇక్కడి నుండి తెలుగు నూతన సంవత్సరంగా పరిగణిస్తారు. ఉగాది పండుగలో అతి ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంతో చేసేటువంటి పచ్చడి. జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీకగా ఉగాది పచ్చడిలో కలిపే బెల్లము తీపి అంటే ఆనందానికి సంకేతం. మరి ఉప్పు జీవితంలో ఉత్సాహము రుచికి సంకేతం. వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు. చింతపండు మామిడికాయ ముక్కలు పులుపు అంటే వీటికి అర్థం కొత్త సవాళ్లను ఎదుర్కోవడం అని. మరి కారం సహనం కోల్పోయేటట్టు చేసేటువంటి పరిస్థితులు. ఉగాది పచ్చడిలో ఉండే రుచి తీపి ఉప్పు చేదు కారం పులుపు అన్నీ కలిపితేనే జీవితం యొక్క అర్థం. ఏది ఎక్కువగా ఉన్నా జీవితానికి సరైనటువంటి అర్థం ఉండదు అని భావనతోనే ఈ ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా పెద్దలు మనకి సూచించారు. ఇదే రోజున పంచాంగ శ్రవణం కూడా జరుపుతారు. ఈ నేపథ్యంలో జ్యోతిష్యం ప్రకారం తెలుగు నూతన సంవత్సరంలో ఆదాయం ఖర్చులు ఎలా ఉంటాయి, రాజ్యపూజ్యం అవమానాల గురించి పండితులు పూర్తి వివరాలను తెలియజేస్తారు. ఈ సంవత్సరం ఉగాది ఆదివారం వస్తుంది కనుక ఈ సంవత్సరం అంతా కూడా సూర్య భగవానుడిని ప్రార్థిస్తే ఆ తండ్రి ఆయు ఆరోగ్యాలను ప్రసాదిస్తారు. ఉగాది అంటే అర్థం కొత్త యుగం అని. మొదట్లో దీనిని యుగాది అని పిలిచేవారు. అంటే యుగ అంటే సంవత్సరం, ఆది అంటే ప్రారంభం. కాలక్రమేణా దీనిని ఉగాదిగా పిలవడం మొదలుపెట్టారు. ఉగాది రోజున సూర్యోదయానికి ముందు లేచి స్నానాదులు చేసుకుని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మామిడి తోరణాలు రంగవల్లులతో ముగ్గులు వేస్తారు. ఇంట్లో దీపారాధనతో పాటు దేవాలయ దర్శనం కూడా చేస్తారు. ఉగాది పచ్చడి చేసుకుని దేవునికి సమర్పించి ఇంటిల్లిపాది అందరూ కూడా ప్రసాదంగా తీసుకుంటారు. ఈ రోజున కొత్త బట్టలు వేసుకోవటం అనేది ఆచారం. ఈ రోజున కొత్తగా వ్యాపారాలు దుకాణాలు ఏదైనా ప్రారంభించడానికి శుభదినంగా భావిస్తారు. కొత్త చిట్టాలను పద్దులను కూడా ప్రారంభిస్తారు. ఈ విధంగా అందరూ కూడా ఉగాదిని చక్కగా కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితంలో మంచిని తీసుకురావాలని కోరుకుంటూ నేను మీ రాజేశ్వరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీ ఆశీర్వచనం